మంచి సైజు కలిగేది చూసుకోవచ్చు. దీన్ని నడుము కూడా చూపించండి, దీన్ని మలుగు కూడా నడుము చూపించండి. మంచి క్వాలిటీ కలిగేదండి. ఇది డెలివరీ ఏమైనా ఇంకా 10-15 రోజుల సమయం ఉందండి. ఇంకా 10 రోజులు 15 పడుతుంది. 15 రోజుల వరకు పడచ్చండి. రైతులందరికీ నమస్తే అండి. మన ప్రజెంట్ రాజమండ్రి దగ్గర విఎల్ డైరీ ఫామ్ దగ్గర అయితే ఉన్నామండి. ప్రజెంట్ సమ్మర్ లో రేట్లు ఎలా ఉన్నాయి ఏంటనేది ఒకసారి వివరాలు అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఒకసారి ప్రజెంట్ మన ఫామ్ లో ఎన్ని గేదెలు ఉన్నాయి, ప్రజెంట్ ధరలు ఎలా ఉన్నాయి ఒకసారి వివరంగా చెప్పండి అన్న. ముందుగా రైతు సోదరులందరికీ నమస్తే అండి. నా పేరు బిఎల్ రాజు. మా అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం విఎల్ డైరీ ఫామ్ అండి. మన డైరీ ఫామ్ లో గేదెలు వచ్చేసి ముర్రా జాతి, బన్నీ జాతి, గ్రేడెడ్ ముర్రా, మిన్నీ జాతి గేదెలు అయితే మన డైరీ ఫామ్ లో అమ్మకానికి అయితే ఉంటాయండి. మిన్నీ కూడా ఉన్నాయన్నా? మిన్నీ కూడా ఉందండి, ఒక గేదె మిన్నీ కూడా ఉంది. ఓకేనా. మన దగ్గర ఎప్పుడు కూడా ముర్రా, బన్నీ ఎక్కువగా ఉంటాయండి. ఈ మిన్నీ గట అప్పుడప్పుడు వస్తుంటాయండి, తక్కువగా ఉంటాయండి. అవి తక్కువగా ఉంటాయండి. మిల్కింగ్ కెపాసిటీ విషయానికి వస్తే ఎన్ని అవుతాయన్నా? మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి ప్రెజెంట్ అయితే మన ఫామ్ లోనే 10 నుంచి 16 లీటర్ల వరకు కెపాసిటీ ఉందండి. ప్రెజెంట్ మన దగ్గర ఉన్న గేదెలు 10 నుంచి 16 లీటర్ల వరకు ఉందండి రోజుకి. పూటకి 5, 6, 7, 8 అలా వెండి గేదెలు అయితే మన దగ్గర ఇప్పుడు రెడీగా ఉన్నాయండి. ఓకేనా. రేట్ల విషయానికి వస్తే రేట్లు ఎలా ఉన్నాయండి? ధరల విషయానికి వస్తే అన్న గేదెని బట్టి ధర ఉంటుంది అన్న. ఓకేనా. ఒక్కొక్క గేదెని బట్టి దాన్ని బట్టి ధర ఉంటుంది. ₹1,00,000 నుంచి స్టార్ట్ అయ్యి 1,50,000 వరకు అయితే గేదెల ధరలు ఉన్నాయి. 1,50,000 వరకు ఉన్నాయండి ధరలు. మంచి క్వాలిటీ గల గేదెలు ఉన్నాయండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు అన్ సీజన్ అయినా మన దగ్గర కూడా గేదెలు మనకి సరిపడాగా గేదెలు అయితే ఉన్నాయండి. అన్ని కూడా టాప్ క్వాలిటీలు ఉన్నాయి, మంచి జాతి గేదెలు ఉన్నాయి. ఇది ఎందులోకి వస్తుందన్నా? ఇది ముర్రా అండి. ఇది ముర్రా జాతి గేదె అండి. మంచి సైజు కలిగేది చూసుకోవచ్చు. దీన్ని నడుము కూడా చూపించండి, దీన్ని మలుగు కూడా నడుము చూపించండి. మంచి క్వాలిటీ కలిగేదండి. ఇది డెలివరీ ఏమైనా ఇంకా 10-15 రోజుల సమయం ఉందండి. ఇంకా 10 రోజులు 15 రోజుల వరకు పడచ్చండి. దీని డెలివరీ అవుతుంది. ఇది డెలివరీ అవుతే 16 లీటర్లు పాలు అవుతుందండి. పూటకి 8 16 లీటర్ల పాలు కెపాసిటీ. మంచి క్వాలిటీ కలిగేదండి. చూడండి, ఇప్పుడు ఇలాగా మంచి మలుగు ఉందనుకోండి, మంచి పాల కెపాసిటీ కూడా బాగుంటుందండి. మిల్కింగ్ కెపాసిటీ బాగుంటుంది. మంచి క్వాలిటీ కలిగేది. ఇది రేట్ ఎంత పడుతుంది అన్న? ఈ ధర వచ్చేసి 1,50,000 వరకు ఉన్నాయండి. హైయెస్ట్ ధర 1,50,000 వరకు ఉన్నాయండి ప్రజెంట్ మన ఫామ్ లో ఇప్పుడు వచ్చి. ఓకేనా. ₹1,00,000 స్టార్ట్ అయ్యి 1,50,000 వరకు ఉన్నాయండి. ఓకేనా అన్న. మనం గేదెలు తీసుకున్న తర్వాత డెలివరీ అయిన తర్వాత ఎన్ని నెలల తర్వాత, అది ఎన్ని తర్వాత ఎన్ని నెలలకి మనకి హీట్కి వస్తుంది? మన డైరీ ఫామ్ లో గేదెలు ఏంటంటే మనం బ్రీడ్ గేదెలనే ఉంటాయండి మన దగ్గర ఇప్పుడు కూడా. నెంబర్ 1 క్వాలిటీ బ్రీడ్ గేదెలు ఉంటాయి. ఈ బ్రీడ్ గేదెలు ఏంటంటే వచ్చేసరికి ఏంటంటే అండి మినిమం 10 నెలలు పాలు తగ్గకుండా ఇస్తాయండి. ఈ 10 నెలలు పాలు అవుతే ఈ ఇచ్చే సమయంలో మన డెలివరీ అయిన తర్వాత ఒక 5-6 నెలలకి ఇవి ఈటుకంటూ వస్తాయండి. అవి ఈటుకు వచ్చినప్పుడు ఇవి మనం క్రాసింగ్ చేయించేసుకోవచ్చండి. 5-6 నెలలు మనం పాలు తాగిన తర్వాత క్రాసింగ్ చేయించేసుకుంటే మరొక 5-6 నెలలు మనం పాలు తాగొచ్చండి. మనం క్రాసింగ్ చేయించుకున్నాక 5 నెలల వరకు మరొక 5 నెలలు తాగొచ్చండి. అంటే అది దానికి నెలలు పెరిగే కొద్దీ అది పాలు తగ్గుతూ వస్తాయి, పాలు తగ్గుతూ వస్తాయండి. ఆ పాలు తగ్గే క్రమంలో మనం ఒక 5-6 నెలలు, ఒక 5 నెలలు మినిమం సూడు కట్టిన తర్వాత ఒక 5 నెలల వరకు పాలు తీసుకుని అక్కడి నుంచి దాన్ని వదిలేసి దాన్ని సర్దుకునేవ్వాలి. మరొక 4-5 నెలలు దాన్ని సర్దుకొని ఇచ్చేవాటి నెక్స్ట్ ఈత కూడా మీకు ఈ ఈత ఎంతైతే పాలు ఇచ్చిందో నెక్స్ట్ ఈత కూడా పాలు తగ్గవండి. అదే అది ఇస్తుంది కదా అని చెప్పేసి దాన్ని పిండేద్దాం పాలు తాగేద్దాం అనుకుంటే అది నెక్స్ట్ ఈత పాలు ఇవ్వదండి సరిగ్గా. పాలు తగ్గుతాయి. అది ఈతలో పూటకి 7, 6 పిండిగేది. నెక్స్ట్ ఈత అది 5 నెలల తర్వాత సూడు కట్టించుకున్నట్లయితే మరొక 5 నెలల వరకు తాగండి, ఇబ్బంది లేదు. 5 నెలల తర్వాత కూడా పాలు ఇస్తుందండి. అది అంత వేగం ఒక గేదె ఇస్తుంది, ఒక గేదె తన్నుద్ది. ఆ ఇచ్చే గేదె దగ్గర మొత్తం పాలు పిండేద్దాం, అది 7వ నెల 8వ నెల వచ్చే వరకు పిండేద్దాం అని కొంతమంది తెలియక పిండుతారు. అది చాలా మంది తెలుసు. అది నెక్స్ట్ ఈతకు పాలు ఇవ్వదండి. 7-8 నెలల వరకు పాలు పిండేస్తున్నట్లయితే ఈ ఈతలోని నెక్స్ట్ ఈతకు పాలు చాలా తక్కువ ఇస్తుందండి. ఇది 6 ఇచ్చేది నెక్స్ట్ ఈతలోకి వచ్చి 2, 3 అలా అంత తగ్గిపోతుంది. ఎందుకంటే దాని దగ్గర బలం ఉండదు. ఈనేటప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి. దాని దగ్గర సర్దుకునే వాళ్ళు మనం ఇప్పుడు కూడా ఒక 5 నెలల పాటు గేదె సర్దుకొని ఇచ్చినట్లయితే అది మళ్ళీ మనకి నెక్స్ట్ డెలివరీకి బాగా మంచి రెడీ అవుతుందండి. ఆ గేదె కూడా రెడీ అవ్వాలి, కానీ దానికి కూడా సమయం సరిపోవాలి. ఆ సమయం మనం ఇచ్చినట్లయితే గేదె కూడా మీకు ఎప్పుడు కూడా ఎవరికి కూడా ఈ పాడి విషయంలో ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు కలవండి. మనం దాన్ని చేసిన దాన్ని బట్టే మనకి పాడి మనకి సక్సెస్ అంటూ ఉంటుందండి. మనం దాన్ని ఏ విధంగా చూసుకున్నాం, దాని దానాలు వేస్తున్నాం, దాని ఫీడింగ్ ఏ విధంగా పెట్టుకున్నాం, దాన్ని బట్టే ఉంటుందండి మన గేదె సక్సెస్. మన డైరీ సక్సెస్ అవ్వాలంటే మెయిన్ మీరు తీసుకున్న గేదె, ఎంచుకున్న గేదెలు మంచిగా తీసుకోవాలి. తర్వాత వాటికి ఫీడింగ్ సరిగ్గా ఇచ్చుకోవాలి. వాటికి టైం టు టైం ఏం చేసుకున్నా దగ్గరుండి అబ్జర్వేషన్ లో ఉంచితే కనుకైతే మీకు డైరీ ఫామ్ ఎవరికైనా సక్సెస్ అవుతుందండి. అలా చూసుకున్న వాళ్ళకైతే ఈ డైరీ ఫామ్ సక్సెస్ అవుతుంది.
అన్న మన ఫామ్ లో 5 కేజీలు అంటే డెలివరీ విషయానికి వస్తే అన్న మరి ఎలాంటి ట్రాన్స్పోర్ట్ విషయంలో ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు మీరు ఏంటంటే మీ ఫామ్ లో? మన డైరీ ఫామ్ నుంచి అయితే చాలా మంది ఎవరు అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. ఓకే. ట్రాన్స్పోర్ట్ అని ఫ్రీ అనేది లేదని చెప్తున్నారు. నేనైతే చాలా మందికి ఇచ్చాను. మీ కిందటి వీడియోలో కూడా మీరు చూసి ఉంటారు. అవునండి. నేనైతే 5 గేదెల పైన కొనుగోలు చేసిన ప్రతి రైతుకి కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. 5 కేజీలు 5కి తక్కువ కొనుగోలు చేసిన వాళ్ళు ఎవరికైనా సరే కదా డీజిల్ నిమిత్తం తీసుకుని ఎవరికైతే నేను ఏర్పాటు చేస్తున్నాను. నేను ఇవ్వలేదని చాలా మంది అనుకుంటుంటారు, కానీ నేను అందరికి ఇస్తానండి. ఈ మాట మాత్రం చూసుకోండి. మీరు నాకు ఇదే వీడియో చూపించండి, నువ్వు ఇస్తానన్నావు అని నన్ను అడగండి. మీరు ఎప్పుడన్నా సరే నా దగ్గరికి డైరెక్ట్ గా వచ్చి నా దగ్గర గేదెలు కొని నువ్వు ఇస్తానన్నావు, ఇవ్వలేదని నన్ను అడగండి. అంతే. రైతులు ఎవరికైనా చెప్పేది ఇదే, ఇవ్వలేదని నన్ను అడగండి. ఇప్పుడు ప్రజెంట్ డీజిల్ కొరత అవుతుంది కదా, దాని వల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందా డైరీ ఫార్మ్స్ లో? డీజిల్ కొరత అనేది మన ఏరియాలో ఒక రోజు ఒక పూట అయితే బంకుల్లో అయితే కొంచెం మూతలు వేయడం అయితే జరిగింది. అది కూడా వాళ్ళకి వచ్చే లోళ్ళు మామూలుగానే వచ్చాయంటే అండి, మరి జనాలు డీజిల్ దొరకట్లేదని 1/2 లీటర్ కొట్టించుకునే వాళ్ళు కూడా ఫుల్ ట్యాంకులు చేయించుకోవడం క్యాన్లు నింపేసుకోవడం ఇలా జరగడం వల్ల కొరత అయితే ఏర్పడింది. కానీ నిజంగా డీజిల్ కొరత అయితే లేదంటని చెప్పేసి అధికారులు చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు. ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే ఎక్కడ కూడా ప్రతి బంకులో కూడా ఆయిల్ అయితే ఎంత కాదు అంత కొడుతున్నారండి. ఇబ్బంది ఏమి లేదండి, డీజిల్ ఇబ్బంది ఏమీ లేదు. డీజిల్ ఇబ్బంది ఎవరైనా ఎక్కడి నుంచైనా రావచ్చు. ట్రాన్స్పోర్ట్ విషయంలో అయితే 5 గేదెల పైన తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తానండి. 2 లేదా 3 గేదెలు తీసుకుంటే డీజిల్ నిమిత్తం తీసుకుంటానండి. మీరు ఎవరికైనా కూడా ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. మీ ట్రాన్స్పోర్ట్ విషయంలో ఎటువంటి ఇబ్బంది పడక్కర్లేదు. ఓకే. ఒకసారి మీ మొబైల్ నెంబర్ చెప్పండి. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9652973971.